ఇంకా మహాని తీసుకొని చక్రి అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలని చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా మహా కూడా అయితే తన సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేసాయి, ఇంక నేను కాలేజీలు చదువుకొని నా డ్రీమ్స్ అలాగే నా గోల్స్ అన్నిటినీ నేను ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్టుగా తను కూడా ఉంటుంది. ఈ లోపలైతే ఇంకా మాధవ్ దగ్గరికి గాయత్రి అయితే వచ్చి, బావా నేను ఊరుదిలి వెళ్ళిపోతున్నాను కదా, ఆఖరిసారి నీ చేత నేను తినేసి వెళ్ళాలి అని చెప్పనని ఇంకా మాధవ్ని నేను భోజనానికి వస్తాను అంటే, నువ్వు ఒక్కటే రాకూడదు మీ ఆయనతో కూడా కలిసి రావాలి అని మాధవ్ కూడా అంటాడు. అంటే నాకు వచ్చేదానికి ఇంటికి అధికారం లేదా బావా అంటే, లేదు ఇప్పుడు నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి, అలాగే వచ్చావు కదా ఇద్దరు భార్యాభర్తే రండి నేను వండి పెడతాను అని మాధవ్ కూడా అంటాడు. ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత ఇంక చక్రి వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటే ఇంకా నారాయణరావు అయితే, నిన్ను చేసుకోకుండా వేరే వాడిని చేసుకుంటే వాళ్ళకి నువ్వు భోజనం వండి పెడతానంటావా అని అంటే, లేదు తను మన మేనత్త కూతురే అయినా కానీ ఈ ఇంటి ఆడపిల్ల లెక్కే కదా, తను భోజనానికి వస్తాను అంటే వాళ్ళ ఆయన్ని ఒప్పించుకొని ఇక్కడికి తీసుకొని వస్తాననింది అంటే, వాళ్ళు సిగ్గు లేకుండా వస్తాను అంటే నువ్వు వాళ్ళకి వండి పెడతానని చెప్పని నువ్వు అన్నావు కదా అని నారాయణరావు అంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే, మీరు పెద్దవారు, మీరు ఏది ఆలోచించి ఏది మంచో చెడో మీకే తెలుసు, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ తాయారు వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోరు అని చెప్పని అంటారా అంటే, తనే ఒప్పించి తీసుకొని వస్తుంది అని చెప్పి అన్నప్పుడు నేనేం చేసేది మహా అని చెప్పని మాధవ్ అయితే అంటాడు. కానీ నాకేదో డౌట్గానే ఉంది, అన్నీ నేమన్నా చేయాలని చెప్పనని ఇలాగేమన్నా ప్లాన్ చేసిందా ఆ తాయారు పురుషతో అని ఇంక కేశవ అయితే అంటాడు. లేదు సరే మీరు వెళ్ళేసి రండి, నేను అన్నయ్యకి సపోర్ట్గా నేను కన్నా ఇక్కడే ఉంటామంటే ఇంకా నారాయణరావు కూడా నేను మాత్రం ఉన్నా నా సపోర్ట్గా నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పనని ఇంకా నారాయణరావు కూడా ఉంటాడు. ఇంకా చక్రితో అయితే మహాలక్ష్మి తన సర్టిఫికేట్ కోసం అయితే ఇంకా కాలేజీకి అయితే బయలుదేరుతుంది. ఇంకా వెళ్ళేటప్పుడే ఇంకా గాయత్రి వాళ్ళకి ఎదురు పడేటప్పటికి, బాగున్నావా గాయత్రి అంటే బాగున్నానని చెప్పని కళ్ళతోనే సేవ్ చేసుకుంటారు. కానీ గాయత్రి ఏంది ఆఖరి చేతి ముద్ద నీ చేతిని తినేసి నేను ఈ లోకం వదిలే వెళ్ళిపోవాలనుకుంటున్నాను బావా, నీ స్థానంలో నేను వేరే వాళ్ళని నేను చూసుకోలేను అన్నట్టుగా ఇంకా గాయత్రి అయితే తన నిర్ణయం తీసుకుంటుంది. పెళ్ళైతే మా అమ్మలు చేయగలిగారు కానీ నన్ను అక్కడికి ఉంచలేరు కదా అన్నట్టుగా.